అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గుడ్ వైబ్ టాక్స్. నిత్య పూజా మందిరంలో ఈ ఫోటోలను లేదా విగ్రహాలను పెట్టుకోవడం వలన అదృష్టం మరియు ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఇలాంటి ఫోటోలను అస్సలు పెట్టుకోకూడదు. అవి ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము. హిందూ సంప్రదాయం ప్రకారం మన ఇంటిలో పూజా మందిరానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. పూజా మందిరంలో కొన్ని ఫోటోలను ఉంచుకుంటే జీవితంలో అదృష్టం మరియు ఐశ్వర్యం కలిసి వస్తాయి. పూజా మందిరంలో ఫోటోలను వీలైనంత వరకు తక్కువగా పెట్టుకొని పూజ చేసుకోవాలి. ఏ దేవతా విగ్రహాలనైనా లేదా చిత్రపటాన్నైనా తెచ్చి పెట్టుకోవడానికి ముందు బాగా ఆలోచించి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం బాగా పూజ చేయగలమా లేదా అని ఆలోచించి ఆ విగ్రహాన్ని లేదా ఫోటోలను పెట్టుకోవాలి. నిత్య పూజలో పెట్టుకోవలసినటువంటి దేవతా విగ్రహాలను పూజించాలి అంటే పంచలోహాలతో చేసినటువంటి విగ్రహాలను పూజిస్తే చాలా శుభకరంగా చెప్పవచ్చును. అలాగే వెండి, ఇత్తడి, బంగారు విగ్రహాలను కూడా పూజ గదిలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చును. అయితే మీ శక్తి కొలది ఏ విగ్రహాలతో పూజించినా ఫలితం ఒకేలా ఉంటుంది. ఇక్కడ భక్తితో మనసు పెట్టి చేసిన పూజను ఆ భగవంతుడు స్వీకరిస్తాడు. అయితే ఈ దేవతా విగ్రహాలు ఏ ప్రమాణంలో ఉండాలి అంటే అంగష్ట ప్రమాణంలో ఉండాలి అని చాలామంది పెద్దలు చెబుతున్నారు. అంగష్టము అంటే మన బొటనవేలు అంత సైజులో ఉన్నటువంటి విగ్రహాలను పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేసుకోవాలి. అయితే పెద్దగా ఉండే విగ్రహాలను పెట్టుకోకూడదు అంటే పెట్టుకోవచ్చు. అయితే పెద్దగా ఉండే విగ్రహాలను పెట్టుకోవాలి అంటే వాటికి చాలా నియమాలు పాటించాలి. కాబట్టి పెద్ద విగ్రహాలు కంటే బొటనవేలు పరిమాణంలో ఉండే విగ్రహాలను పెట్టుకోవడం వలన చాలా శుభప్రదంగా చెప్పుకోవచ్చును. పెద్ద విగ్రహాలను పూజా మందిరంలో పెట్టుకున్నట్లు అయితే తప్పకుండా ప్రతినిత్యము జలాభిషేకం అంటే నీళ్ళతో కడిగి ఒక పొడి వస్త్రముతో తుడిచి గంధము మరియు కుంకుమ బొట్లు పెట్టి ప్రతిరోజు కూడా ఏదో ఒక నైవేద్యం పెట్టాలి. పెద్ద విగ్రహాలను పెట్టేటప్పుడు దేవతలు వచ్చి ఆ విగ్రహంలో కొలువు తీరి ఉంటారు కాబట్టి తప్పకుండా నైవేద్యం పెట్టాలి. అలాగే వారానికి ఒకసారి పెద్ద విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకం తప్పకుండా చేయాలి అని మన పెద్దలు చెబుతున్నారు. కాబట్టి పెద్ద విగ్రహాలను పెట్టుకునేవారు పై విధముగా పూజ చేయాలి. పూజా మందిరంలో విగ్రహాలను పెట్టేటప్పుడు నేల మీద విగ్రహాలను పెట్టకూడదు. అలాగే పేపర్ మీద కానీ లేదంటే వస్త్రం పైన కానీ పెడతారు. అలా పెట్టకూడదు. ఏదైనా ఒక చిన్న పీట పైన విగ్రహాలను పెట్టి పూజించాలి. అలాగే మనం పూజ చేసేటప్పుడు నేలపై కూర్చొని పూజ చేయరాదు. ఒక చిన్న పీట మీద కూర్చొని పూజ చేయాలి. లేదంటే ఒక చిన్న మ్యాట్ లేదా చాప నేల మీద పరుచుకొని దాని మీద కూర్చొని మాత్రమే పూజ చేయాలి. నేల మీద కూర్చొని పూజ చేస్తే ఎక్కువగా ఫలితం ఉండదు అని పురాణాలలో చెప్పారు. అయితే ముఖ్యంగా ఏ ఏ విగ్రహాలు లేదా ఫోటోలు మన పూజా మందిరంలో పెట్టుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాము. గణపతి విగ్రహంను పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేసుకోవాలి. బొటనవేలు అంత పరిమాణం ఉన్న గణపతి విగ్రహాన్ని పెట్టుకొని పూజ చేసుకోవచ్చును. గణపతి ఆది దేవుడు కాబట్టి గణపతిని పూజిస్తే మనకు ఎటువంటి విఘ్నాలు కలగకుండా అలాగే మన పిల్లలకు మంచి విద్యావంతులుగా మరియు బుద్ధిమంతులుగా ఉంటారు అని చెబుతారు. అలాగే బొటనవేలు సైజు అంత పరిమాణంలో ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా పెట్టుకోవచ్చును. అలాగే లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకునేవారు ఏనుగులు తొండముతో నీళ్లను తీసుకొని అభిషేకిస్తున్నటువంటి గజలక్ష్మీదేవి యొక్క ఫోటోను ఖచ్చితంగా పూజా మందిరంలో ఉంచాలి. లక్ష్మీదేవి, గణపతి మరియు సరస్వతీదేవి ఈ ముగ్గురు కలిసి ఉన్నటువంటి ఫోటో కూడా పూజా మందిరంలో ఉండాలి. పూజా మందిరంలో సీతారాముల పట్టాభిషేకం యొక్క ఫోటో ఉంటే మంచిది. రాముని యొక్క పట్టాభిషేకం ఫోటో ఉండడం వలన ఇంటిలో ఉండే వాళ్ళు అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. అలాగే ఒక్క రాముని ఫోటో మాత్రం ఉండకూడదు. అర్ధనారీశ్వర ఫోటో లేదా శివుడు, పార్వతీదేవి, వినాయకుడు, కుమారస్వామి ఫోటో కానీ
పూజా మందిరంలో ఉండాలి. ఇలా శివుడు, పార్వతీదేవి, వినాయకుడు, కుమారస్వామి ఫోటో పూజా మందిరంలో ఉంటే మంచి ఫలితాలు కలుగుతాయి. శివలింగం అంటే స్ఫటికలింగము, శిలాలింగము, వెండి లింగాన్ని పెట్టుకోవచ్చును. ఈ లింగానికి కొన్ని నీళ్లు పోసి ఓం నమశివాయ అని చెప్పుకొని అభిషేకం చేయాలి. ఇలా లింగానికి ప్రతిరోజు అభిషేకం చేయలేని వారు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ నింపుగా నీళ్లను నింపి ఆ లింగాన్ని నీటిలో ఉంచాలి. ఇలా ఉంచిన మంచి ఫలితం కలుగుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటం పూజా మందిరంలో ఉంటే సమస్త శుభాలు కలుగుతాయి. అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి లేదా అభయ ఆంజనేయ స్వామి ఫోటోని పూజా మందిరంలో పెట్టుకుంటే మంచిది. అయితే పూజా మందిరంలో కొన్ని చిత్రపటాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. అవి ఏమిటంటే నవగ్రహాల యొక్క చిత్రపటాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా పూజా మందిరంలో ఉండకూడదు. అలాగే కాలభైరవుడి యొక్క చిత్రపటము పూజా మందిరంలో ఉండకూడదు. పూజా మందిరంలో ఉగ్ర రూపంలో ఉన్నటువంటి దుర్గా అమ్మవారు, కాళికా అమ్మవారు యొక్క చిత్రపటము పూజా మందిరంలో ఉండకూడదు. మరణించినటువంటి పితృదేవతల యొక్క ఫోటోలు పూజా మందిరంలో ఉండకూడదు. పూజా మందిరంలో ఫోటోలు పెట్టేటప్పుడు ఒక్క ఫోటో మీదకి ఇంకొక ఫోటో ఉండే విధముగా ఉండకూడదు. ఫోటోలన్నీ కూడా విడివిడిగా ఫోటోకి మధ్యన ఖాళీ ఉండే విధముగా ఫోటోలను ఏర్పాటు చేసుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఓం నమశివాయ అని కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.